నాకు కరెంట్ షాక్ కొట్టింది, నేను వెంటనే కోలుకోలేదా? అలాగే ఇది కూడా. అది మీరు చేసుకున్నది కాబట్టి అనుభవించారు, కానీ డబ్బుల విషయంలో నేనేం చేయలేదు. బా, ఎవరైనా వింటే నేను మోసం చేశాను అనుకుంటారు. మరి లేకపోతే ఏంటండి? నీలవేణి డబ్బుల్ని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నట్టుగా డ్రామా క్రియేట్ చేస్తాను అన్నారు. ఆ షో చేయడానికి మా అమ్మ నాకు ఇచ్చిన 10 లక్షలు తీసుకొచ్చారు. అయినా దాని మీద నింద వేయడానికి 10,000 పెడితే సరిపోయేది. 10 లక్షలు ఎందుకు పెట్టారు? 10 లక్షలంటే కాస్త లుక్ అండ్ ఫీల్ ఉంటుందని అలా చేశాను. ఒక 2 రోజులాగు. డబ్బులు ఇస్తారా? లేదు, నువ్వే మర్చిపోతావు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నన్నే మర్చిపోమంటారా? సంపాదిస్తే తెలుస్తుంది. మీరే పని చేయరు. అసలు మీరు పని చేస్తే కదా డబ్బు విలువ తెలియడానికి. ఇప్పుడు తిడుతున్నావు గానీ అదే ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే 25 లక్షలు ఇచ్చేది మీ అమ్మ. ఇక ఆపుతారా? మీ వల్ల నేను లాస్ అయిపోయాను. ఆ 10 లక్షలు ఉంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మళ్ళీ అడుకోవాల్సి వస్తుంది. బాధపడక కాంచనా, మనకంటూ ఒక రోజు రానే వస్తుంది. ఏమొస్తుంది? మీ వల్ల నష్టం తప్ప ఏమీ రాదు. అక్క, ఏంటి మీ గొడవ? మీ బావగారు చేసిన పని వల్ల 10 లక్షలు పోయాయి. అమ్మ నాకు ఇచ్చిన డబ్బులు మొత్తం చివరికి తిరుపతి హుండీలో వేస్తున్నారు. ఒక పని చేద్దామా కాంచనా? గోవిందా గోవిందా అనుకుని ఇక్కడి నుంచి అనుకుంటే మనకు కూడా పుణ్యం వస్తుంది కదా. అయ్యో, చూసావటే, ఇది ఈయన వరుస. చేసేవన్నీ ఏమో పిచ్చి పనులు. మళ్ళీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చేతులెత్తేసి ఇదిగో ఇలాగే అమాయకంగా నా మొహం వంక చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాం, జరిగిందేదో జరిగిపోయింది. ఆ నీలవేణిని ఇరికించాలని చూశారు, మీరిరుక్కుపోయారు. ఇంతకీ ఆ డబ్బులు తిరుపతికి ఎలా తీసుకెళ్తారు? ఎందుకు బావా, వెనకాలే వెళ్ళి కొట్టేద్దామనా? నాకు ఐడియా రాలేదు గానీ ఈ ఆలోచనతో బాగుంది మరదలా. మీరు కొట్టేస్తారు, కానీ మీరు అలా చేశారని అమ్మకు తెలిస్తే మీ మొహాన థూ అని ఉమ్మేస్తుంది. అదొకటి ఉంది కదూ. ఆ నీలవేణిని మూలన పడుండేలా చేద్దామని కరెంట్ షాక్ కొట్టించుకున్నారు. ఆ తర్వాత ఆ నీలవేణిని బయటికి గెంతేసేలా నింద వేస్తాను అన్నారు. చివరికి ఏమీ చేయలేక నన్ను గదిలో కూర్చొని ఏడ్చేలా చేస్తున్నారు. ఏ పని సరిగ్గా చేయరు కదా. అంటే మీ అక్కకి నేనంటే ప్రేమ కదా, అలా అంటూ ఉంటుంది అంతే. నేనేం చిన్నపిల్లని కాదు బావా, నీ వెర్రితనమేంటో ఇక్కడ తెలిసిపోతుంది. చూసావా కాంచనా, నేను చిన్నపిల్లలకు కూడా అర్థమైపోయాను. అయ్యో రామ, మిమ్మల్ని తారక్ సార్, సార్ ఒక్క నిమిషం. ఏంటి నిలవేణి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆగాను కదా, చెప్పు. మీరు పని మీద వెళ్తున్నారేమో, నేను ఆపినందుకు మీరేం ఫీల్ అవ్వకండి. నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఊహించుకుని టెన్షన్ పడితే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను. అదేం లేదు సార్, నేను మిమ్మల్ని ఆగమన్నది మీకొక మాట చెప్పడానికే. చెప్పు నిలవేణి. మీకు ఈ మాట చెప్తే ఏం అనుకోరు కదా? లేదు. మరి మరేం లేదు సార్. మరేం లేకపోతే నేను వెళ్ళొచ్చా? అలా కాదు, మీరుండాలి. మీరు లేకపోతే ఎవరితో చెప్తాను? అదేంటో చెప్పవు. నేను వెళ్తానంటే ఆగమంటావు. అసలేంటి విషయం? సార్, అది ఐ లవ్ యూ. నిజంగా నువ్వేనా ఈ మాట చెప్పింది?
సార్, హలో సార్. సార్ మిమ్మల్ని. ఏంటి సార్, నేను ఇంకా ఏం చెప్పనే లేదు. నువ్వేం చెప్పలేదా? లేదు, చెప్పాలని అనుకున్నాను. ఈలోపు మీరే నేను చెప్పినట్టు అనేసుకుని నాకన్నా ఎక్కువ మెరుకులు తిరిగిపోతున్నారు సార్. ఓహ్, అలాగా. నీలవేణి మాట చెప్పాలి అంటే ఐ లవ్ యూ చెప్పడానికే ఆగింది అనుకున్నాను. నేను ఊహించుకున్నానన్నమాట. రే తారక్, దిస్ ఇస్ టూ మచ్ రా. ఏమైంది సార్? సార్ ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది. సరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మరి అదేంటంటే, ఇందాకటి నుంచి నువ్వు అదే అదే అంటున్నావు. అదే అంటే ఏంటి? అదే సార్, ఇందాక నేనే ఆ డబ్బులు బాక్స్లో పెట్టానని నా మీద నింద వేయబోయారు. కానీ మీరొచ్చి లెక్కల్లో ఎలాంటి తప్పులు లేవు, ఆ డబ్బు ఎవరిది కానప్పుడు దాన్ని దేవుడు హుండీలో వేసేద్దామని చెప్పి నా కంగారు పోగొట్టారు. అందుకు మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి నిలవేణి? కరెక్టే గాని నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ అక్షింతలు తీసుకోండి. ఎందుకు? నా తల మీద చల్లండి. ఇలా నింద పడ్డాక వినాయకుడి దగ్గరికి వెళ్లి కథ చెప్పుకుని అక్షింతలు తల మీద వేసుకోవాలి అంటారు. కానీ సమయానికి దేవుళ్ళ అడ్డుకుంది మీరు కాబట్టి నన్ను ఆశీర్వదిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. అక్షింతలు నా తల మీద వేయండి సార్. అయ్యో నిలవేణి, అలా దండం పెట్టేస్తావేంటి? తప్పు లేదు, ఏమీ లేదు. మీరు ముందు అక్షింతలు వేయండి.